యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. నీవు నాకు ఉత్తరమిచ్చివాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గలవా దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. యెహోవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ప్రార్థన కొరకు 1-2 విషయాలు మనం ఇందులో నుండి చూద్దాము. మొదటిగా ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా అని దేవుని పేరు పెట్టి పిలిచి, ఎందుకంటే దేవా అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కాంటెక్స్ట్ దేవా అనేది వేరుగా ఉంటుంది. యెహోవా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే అక్కడ దేవుడు స్పెసిఫిక్గా ఈ దేవుడు అని తెలియజేయడం కోసం. ఎందుకంటే జనరల్గా దేవా అన్నప్పుడు, కొందరు దేవా అన్నప్పుడు అది కామన్గా వెళ్ళవచ్చు, జనరల్గా ఎవరైనా అనుకోవచ్చు. కానీ యెహోవా అని ఆయన ఏ దేవుడిని అయితే నమ్ముకున్నాడో ఆ దేవుని పేరు పెట్టి యెహోవా అని అలాగా మొరపెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఆ దేవునితో ఆయనకి చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు. అంటే ఆ పర్సనల్ రిలేషన్షిప్ అనమాట, అది కలిగి ఉన్నాడు. అందుకే దేవుణ్ణి అలాగా గొప్పగా ఆ పేరు పెట్టి పిలుచుకుంటున్నాడు. చెప్పుకొని ఇప్పుడు ఏమన్నాడంటే, అయ్యా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడు అన్నాడు. ఈ మాట చెప్పడానికి నిజంగా తన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. కొంతమంది నేను దీనుడను దరిద్రుడను అని చెప్పుకునే విషయంలో కొద్దిగా ఏమన్నా షేమ్గా ఫీల్ అవుతారేమో, అమ్మో అలా చెప్పుకుంటే మనల్ని తక్కువ చేసి చూస్తారేమో అని అనుకుంటారేమో. కానీ ఈ భక్తుడు, దావీదు భక్తుడు అలా ఏమి ఫీల్ అవ్వలా. ఎందుకంటే దేవుని ఎదుట నేనేమై ఉన్నానో, నా హృదయ స్థితి ఏంటో ఉన్నది ఉన్నట్లుగా దేవుని దగ్గర ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే లోకంలో కూడా ఒక సామెత చెప్తారు, డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర అంట ఏమి దాచిపెట్టకుండా చెప్తేనే వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారంట. మనం ఏదన్నా దాచిపెట్టి చెప్పామనుకోండి, మనకు పూర్తిగా న్యాయం జరగలేదంట, స్వస్థత రావాలన్నా కూడా పూర్తిగా జరగదంట. అంటే వీళ్ళిద్దరి దగ్గర ఉన్నట్లు చెప్పాలంటారు. మరి అలాగే దేవుని దగ్గర కూడా, అందుకే ఆయన ఇక ఏమీ దాపురికం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి తెలుసు ఈయనేంటో, అయినా కూడా తనంతట తానుగా అయ్యా నేను దీనుడను దరిద్రుడను అని చెప్పుకుంటున్నాడు. ఈ మాట చెప్పుకోవాలి అంటే ఒక అవమానంగా ఫీల్ అవ్వలేదు ఆయన. అమ్మో అలా నేను చెప్పుకుంటే నన్ను తక్కువ చేసి చూస్తారేమో అని అనుకుంటారా అంటే ఆయన అట్లా అనుకోలే. దేవుని దగ్గరికి వెళ్ళేసరికి మనం ఎవరిమైనప్పటికీ, దావీదు రాజు అయితే అయి ఉండొచ్చు, గొప్పవాడైతే అయి ఉండొచ్చు, మంచి తెలివితేటలు కలిగి ఉంటే ఉండొచ్చు, ఆయన ఎంతో తలాంతులు ఉంటే ఉండొచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి అయ్యా నేను దీనుడను దరిద్రుడను, మన బైబిల్లో మన భాషలో ఇట్లా రాస్తుంది, నేను దీనుడను దరిద్రుడని. ఇంకొద్దిగా ఇది అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఎక్కడి నుంచి ట్రాన్స్లేషన్ చేశారంటే హీబ్రూ భాషలో నుంచి ట్రాన్స్లేషన్ చేశారు. అక్కడ ఆ భాషలో ఉన్న ఆ పదాలు వచ్చేసరికి అయ్యా నేను అవసరాల్లో ఉన్నాను, నేను అవసరంతో ఉన్నాను, నా అవసరత నీ దగ్గర చెప్పుకుంటున్నాను అన్నట్లుగా ఆ పదాలు ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్ ఉందా మన దగ్గర? అక్కడ ఏమని ఉంది? లార్డ్ ఐఎమ్ నీడీ
ఆ పదాలు ఎలా ఉంటాయంటే, నేను ఇప్పుడు అవసరంలో ఉన్నా, నాకు నీ అక్కరత ఉంది, నాకు నీ సహాయం కావాలి అన్నట్లుగా చెప్పారు. సో నువ్వు చదువు స్టెలా, యూ కెన్ రీడ్ నో, రైట్? ఓకే, వీళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు కాబట్టి వీళ్ళని కూడా మనం బైబిల్ చదివించడానికి స్టార్టింగ్ ఫస్ట్ వర్స్ 86 verse 1. For I am poor and needy. నేను పేదవాడిని, అవసరంలో ఉన్నవాడిని అనే పదాలు చెప్పుకుంటున్నాడు. అయ్యా నేను పేదవాడు, పూర్, నేను రిచ్ కాదు లేదా మిడిల్ క్లాస్ కాదు, నేను పూర్, చాలా పేదవాడు అంటే భేదవాడిని, అసలు ఇక ఏమీ లేనివాడిని అని చెప్పుకుంటారు చూడండి, అలా చెప్పుకున్నాడు. అయ్యా అలాంటి వాడిని, అవసరాల్లో ఉన్నవాడిని, అంటే ఇప్పుడు నాకు నీవే అవసరం తీర్చాలి అన్న హృదయం యొక్క నిజస్థితిని ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం అలా రిక్తునిగా చేసుకున్నటువంటి హృదయం కలిగి ఉంటే అది గొప్ప విషయం. లేదు ప్రభా నన్ను చూడు, నేను నా తలాంత ఎంత ఉందో, నాకు ఎన్ని జ్ఞానం తెలుసో చూడు, లేకపోతే ఇలా అనుకుంటే వెళ్ళామనుకో, అది సాతానుడి యొక్క లక్షణం అయింది. అంతే కదా, సాతానుడు లూసిఫర్ ఉన్నాడు, ఏం చేశాడంటే ఇంక నేను దేవుని కన్నా ఎక్కువగా ఎక్కిపోతాను, నాకు అంతా తెలుసు అన్నట్లు అనుకున్నాడు. కానీ ఒక నిజ క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం అది కాదు. ఇగో ఈ భక్తుడు చెప్తున్నాడయ్యా నేను దీనుడను, దరిద్రుడును, కాబట్టి చెవి యొగ్గి నాకు ఉత్తరమేమో అని మొరపెట్టుకుంటున్నాడు, నా ప్రార్థనను ఆలకించయ్యా అని. ఎందుకంటే పేదవాళ్ళు వచ్చి ఎక్కడన్నా పెద్ద సార్ దగ్గరికి వెళ్ళేదని చెప్పుకోవాలంటే వాళ్ళు పెద్దగా పట్టించుకోరు కదా, వాళ్ళని చాలా కోల్డ్ షోల్డర్ అంటారు, అంటే వాడుక భాష. దాని అర్థం ఏంటంటే పట్టింపు లేకుండా వదిలేయటం అంటారు చూడండి, ఆ పట్టింపు. కానీ ఈ భక్తుడు దేవుని దగ్గరికి వచ్చే నాకు ఉత్తరం అన్నప్పుడు దేవుడు అలా కోల్డ్ షోల్డర్ ఇచ్చే దేవుడు కాదు, అంటే వదిలేసి నిర్లక్ష్య వైఖరి కలిగిన దేవుడు కాదు. అందుకే ఆ దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి అందుకే దావీదుని గురించి దావీదు దేవుని హృదయానుసారుడు అనే టైటిల్ ఉంది. కాబట్టి నాకు ఉత్తరం ఇమ్మని అడుగుతున్నాడు, ఎందుకనంటే దేవుడు నా మొర వింటాడు, నా మొరను నిర్లక్ష్యం చేయడు, నా ప్రార్థన ఆలకిస్తాడు అనే నమ్మకం ఆయనకు ఒకటి ఉంది. అందుకే ఉన్నట్లుగా చెప్పుకొని నా ప్రాణాన్ని కాపాడు అని చెప్తూ, నన్ను కరుణించు, నేను మొరపెడుతున్నా రోజంతా అని చెప్పి మొరపెట్టుకొని, నా ప్రాణం నీ వైపే ఎత్తుకుంటున్నాను ప్రభా అని చెప్తూ నీ సేవకుని ప్రాణం సంతోషింపజేయమన్నాడు. ఎందుకంటే దుఃఖ పరిస్థితులు ఎదురైనాయి ఆయనకి. దావీదు జీవితంలో ఎదురైన దుఃఖ పరిస్థితులు అయితే ఒకవేళ అవన్నీ మనం లిస్టు చెప్పుకుంటే మాత్రం ఒక రోజంతా సరిపోదు. ఆయనకి అటు ఆయన శత్రువుల దేశం నుంచి కానివ్వండి, ఆయన సొంత దేశంలో నుంచి కానివ్వండి, ఆయన సొంత కుటుంబంలో నుంచి కానివ్వండి, సొంత కొడుకు దగ్గర నుంచి కానివ్వండి, ఇలాంటివి చెప్పుకుంటే పోతే తన సొంత భార్య కానివ్వండి, ఆయనకు దుఃఖ పరిస్థితులు కలిగించిన సందర్భాలు చూస్తే, అందుకని అతడు దేవుని దగ్గర అయ్యా నా హృదయాన్ని సంతోషింపజేయి అని, నా ప్రాణాన్ని సంతోషింపజేయి అని ఒక సేవకుడిగా నేను నీ సేవకుడినయ్యా అని అలా చెప్పుకుంటున్నాడు. మనం ఈ సేవకుడు అనే పదం కేవలం ఏదో పాస్టర్లకు మాత్రం వర్తించేది కాదు. సేవకుడు అన్నప్పుడు దేవుని బిడ్డమైన మనందరం ఆయన సేవకులమే, అది గమనించుకోవాలి. సో నీ సేవకుడు నేను దేవుని సేవకుడిని ఏంటంటే సేవకుడిని కాదు అని అనుకుంటాను. ఆయన పాదసేవలో ఉండటం అనేది ఆయన యజమానుడు మనకి ఎలా, దీని అర్థం ఏంటంటే ఇక్కడ కాంటెక్స్ట్, నా యజమానుడు ఆయన, నేను ఆయన దాసుడిని. ఈ సేవకుడు అనే పదానికి దాసుడు అనే పదం కూడా వాడుకోవచ్చు. అలాంటి వాడిని ప్రభా అని అలా చెప్పుకుంటున్నాడు అనమాట. చెప్పుకొని నేను మొరపెట్టుకుంటున్నాను, నా ప్రార్థనకి నువ్వే చెవియొగ్గు ప్రభా అని చెప్తూ, ఆయన ప్రార్థన చేసిన అంశాలు ప్రత్యేకంగా ఎత్తిపట్టి చేసిన ప్రార్థన అంశాలు ఏంటి అంటే 11వ వచనంలో ఉంది. ప్రత్యేకంగా ఆయన చేసిన ప్రార్థన ఏంటి అనేది 11వ వచనంలో ఏమనుందమ్మా? టీచ్ మీ దై వే, ఓకే. సో టీచ్ మీ దై వే, నీ మార్గం ఏంటో నాకు తెలియజేయి. ఎందుకు? అది నేను తెలుసుకొని నాకంతా తెలుస్తుందని చెప్పుకోవడానికంటే కాదు, నీ మార్గమును నాకు ఎందుకు బోధించమంటున్నా అంటే నేను దాన్ని అనుసరించి నడుచుకోవడం కోసం అంటున్నాడు. కొంతమంది ఏదైనా ఎవరికైనా తెలియజేయమని అడిగారు అంటే అదేదో నాకు తెలుసు అని చెప్పుకోవడం కోసం అనుకోవచ్చేమో. కానీ ఈ భక్తుడు మాత్రం అయ్యా నీ సత్య మార్గం నేను అనుసరించి నడవాలి కాబట్టి ఆ మార్గం ఏంటో నాకు బోధించి అన్నాడు. మనము కూడా ఈ ప్రార్థన చేసేవారమండి. అయ్యా ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, ఈ మార్గాలు అన్నీ కూడా అసత్య మార్గాలే, మనల్ని మోసం చేసే మార్గాలే. లోకంలో ఒకళ్ళు వచ్చి ఇది చెప్తారు, మనం అది పాటిస్తే అందులో మోసం ఉంటుంది. ఇంకొకళ్ళు వచ్చి ఇంకోటి ఏదో చెప్తారు, అది పాటిస్తే అందులో చివరికి మోసపోవచ్చు. ఇంకొకళ్ళు వచ్చి ఏదో చెప్తారు, ఆ దారిలో మనం నడిస్తే చివరికి అది మనకు అన్యాయం జరగవచ్చు. ఇలాగ లోకంలో ఉన్నాయి అన్నీ ఇలా ఉంటాయి. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ సత్యమును అనుసరించి నేను నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుమని అంటున్నాడు.
ఆయన మార్గాలు మనకు బోధిస్తే అది సత్య మార్గం కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళే దారి సత్య మార్గం గుండా వెళ్ళినప్పుడు డెస్టినీ, దాని యొక్క గమ్యం అనేది మంచి క్షేమకరంగానే ఉంటుంది, కానీ మనల్ని మోసపుచ్చి అన్యాయం చేసే గమ్యం అవ్వదు అది. అందుకే ఈ భక్తుడు, అయ్యా నీ సత్యాన్ని నేను అనుసరించాలి కాబట్టి ఆ మార్గం నాకు బోధించాను. మనం కూడా ఇలాంటి ప్రార్థనలు చేయాలి. అయ్యా నేను మరి నీ బిడ్డని, అయితే ఈ లోకం అంతా చీకటి లోకం, పాప లోకం, అన్యాయం చేసే లోకము, ఇది మోసపూరితమైన లోకం కాబట్టి నాకు ఇందులో సత్యం ఏదో తెలియదు, కాబట్టి ఈ సత్యాన్ని నేను అనుసరించి నడుచుకోవడం కోసం నీ మార్గం ఏంటో నాకు బోధించి ప్రభా అంటే మనం ఎలాంటి మార్గంలో వెళ్ళాలి, మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఏ తీర్మానంతో ముందుకెళ్ళాలని మనకు బోధిస్తాడు, ఆయన మనకు నేర్పిస్తాడు. మనం ఇలాంటి ప్రార్థనలు చేయాలి. తర్వాత అదే వచనంలో నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయమన్నాడు. సో దేవుని నామానికి భయపడటానికి, ఎందుకనంటే యెహోవా నామము బలమైన దుర్గమనుంది. సో దేవుని నామం అంటే చాలా గొప్ప, ఆయన పేరు చాలు ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. యేసునామంలో ఎన్నో జరిగినాయి. యేసునామమున ప్రతి మోకాలు ఒక రోజు వంగాల్సి వస్తుంది. యేసునామానికి ఉన్న శక్తి అది. ఆ నామానికి మనం భయపడుతున్నామా? భయపడటం అంటే దాని అర్థం ఏంటంటే గౌరవం. ఆ పేరు చెప్పగానే మనకు ఒక రెస్పెక్ట్ అనేది, ఆ మర్యాద అనేది, ఆ గౌరవం అనేది మన హృదయంలో కలుగుతుందా నాకు? లేకపోతే ఏదో ఒక ఫెమిలియారిటీ, ఒక చులకన భావం వచ్చేస్తుందా దేవుని పేరు అంటే? అది మనం అర్థం చేసుకొని అలా ఉండకుండా, అయ్యా నేను నీ నామానికి భయపడినట్లుగా, అంటే నేను నీ నామానికి గౌరవించినట్లుగా నాకు నా హృదయానికి ఏకదృష్టి, ఒకే దృష్టి కలగజేయి. ఎందుకంటే నా ద్వంద్వ దృష్టి అనుకోండి, అంటే రెండు రకాల దృష్టి అనుకోండి, కొంతసేపు ఇదంటాను, కొంతసేపు అదంటాను, కొంతసేపు అదంటాను, ఏది కాకుండా అయిపోతాం. ఏకదృష్టితో దేవుని నామానికి భయపడుతూ ఏకదృష్టితో వెళ్ళామనుకోండి, అది ఒక విజయవంతమైన కార్యాన్ని మనం మన జీవితాల్లో చూడగలుగుతాం. సాతానుడు కూడా మనల్ని దృష్టి మళ్లించడానికి చూస్తాడు. అటువైపు 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 చూడు అంటాడు. పేతురు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు నీళ్ళ మీదకి వస్తుంది, అయితే నాకు కూడా చెప్పు, నేను కూడా నడుస్తానంటే సరే నడువు అన్నాడు. పేతురు నీళ్ళ మీద నడుస్తూ యేసు వైపు చూసినంతసేపు ఏకదృష్టితో బాగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అటు చూసి ఇటు చూసి అలలు చూశాడో ఆయనకి ఏకదృష్టి లేదు, అటువైపు ఇటువైపు అయిపోయాడు కాబట్టి మునిగిపోయాడు. అలాంటి నా జీవితంలో అలాంటి జరగకూడదు ప్రభా. ఆ కష్టాలు, ఆ అలలు, ఈ బాధలు, అవన్నీ, ఆ తుఫాన్ అంతా చూసుకుంటూ నేను మునిగిపోకూడదు కాబట్టి నాకు ఏకదృష్టి కలిగే నీ నామమునకు భయపడుతూ. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది, యేసు వైపు చూచుచు అని ఉంటుంది. యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తేవారిని. కాబట్టి అందుకే ఈ భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ నామమునకు భయపడే ఏకదృష్టి నాకు కలగజేయి నా హృదయానికి అని అన్నాడు. కాబట్టి మనం కూడా ఈ రాత్రి ఇలాంటి ప్రార్థన చేద్దాం. అయ్యా నేను నీ సత్య మార్గంలో నడవాలి, ఏకదృష్టి కలిగి ఉండాలి, నీ నామానికి నేను భయపడాలి అని ప్రార్థన చేస్తూ 16వ వచనంలో ఇంకొక మాట చెప్పాడు అతడు. 16 నా తట్టు తిరిగి కరుణింపుము, నీ సేవకునికి బలము. సో దేవుని కరుణ కోసము, దేవుని బలం కోసం అడుగుతున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కరుణ కోసం, దేవుని బలం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు కరుణించకపోతే మన జీవితంలో మనకు ప్రతి క్షణం దేవుని కోపానికే గురవ్వాలి. ఎన్ని తప్పులు చేస్తుంటాం రోజంతట్లో. అందుకే ఆయన కరుణ చూపించాలి. కాబట్టి అందుకే ఈ భక్తుడు, అయ్యా నాకు నీ కరుణ చూపించు, నువ్వు కోపపడితే నేను ఒక క్షణం కూడా బ్రతకలేను, అందుకే నాకు నీ కరుణ కావాలని ప్రార్థన చేయాలి. అంతేకాకుండా నీ బలం కావాలని బలం కోసం అడుగుతున్నాడు. మనం ఈ లోకంలో జీవించడానికి బలం కావాలి. శరీరరీతిగా మనంతా కూడా మంటివారమని ఆయనకు తెలుసు. ఈ శరీరంలో బలహీనతలు ఉంటాయని ఆయనకు తెలుసు. మానసికంగా కూడా హృదయం కూడా మన బలహీన పడుతూ ఉంటుందని ఆయనకు తెలుసు. కాబట్టి అందుకని ఈ దావీదు భక్తులాగా, అయ్యా నాకు నీ బలం కావాలి అని అడగాలి. మైండ్ పరంగా కానీ, మానసికంగా, మన హృదయ పరంగా, శరీర రీతిగా, అయ్యా నాకు నీ బలం దయచేయ ప్రభా అంటే బలం ఇస్తాడు. కొన్నిసార్లు అలసిపోయిన వాళ్ళకు కూడా దేవుని ప్రార్థనకి వెళ్ళగానే ఎక్కడలేని ఉద్యోగాన్ని దేవుడిస్తాడు. మళ్ళీ ప్రార్థన అయ్యేసరికి నిజంగా గొప్ప శక్తితో నింపడతాను. నేను చాలాసార్లు చూసాను, ఎప్పుడోసార్లు బలహీనంగా ఉన్నా ప్రార్థనకు వచ్చేస్తే మళ్ళీ ప్రార్థన అయిపోయేసరికి ఆ బలహీనం అంతా ఎక్కడ పోయిద్దో దేవుడు మంచి ఉద్యోగంతో నింపుతాడు. నేను చూశాను ఆ లైఫ్లో. సో అందుకనే దేవుడు నాకు నీ బలం కావాలి ప్రభాని ఇలా ఈ భక్తుడు చేసిన ప్రార్థన మనం చేద్దాం. అప్పుడు దేవుడు దాన్ని ఖచ్చితంగా మన జీవితాల్లో ఇస్తాడు, మనల్ని కరుణిస్తాడు, మన కార్యాన్ని జరిగిస్తాడు. అటువంటి కృప ఇక్కడ చేరవచ్చిన మనందరికీ దయచేయను గాక.